పూజలో పెట్టిన నైవేద్యాన్ని పూజ తరువాత ప్రసాదంగా వెంటనే స్వీకరించాలి. దేవుడి అనుగ్రహం ప్రసాద రూపంలో ఉంటుంది. పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా కూడా పూజ గదిలో గోడకు పసుపు రాయాలి. వైష్ణవులు అయితే తిరునామాలు, శైవులు అయితే తిరుపుండ్రాలు అంటే అడ్డనామాలు, శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులాగా పెట్టాలి. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపాన్ని పెట్టాలి. శత్రు పీడల, గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగడానికి తెల్ల నువ్వుల నూనెతోటి నిత్య దీపారాధన చేయాలి. గుడి వెనక భాగాన్ని తాకకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు. నవగ్రహాలను తాకి మొక్కుకోకూడదు. షష్ఠి, అష్టమి, త్రయోదశి రోజు తలకి నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తల చిక్కును తీయకూడదు. పెరుగును చేతితోటి చిలకకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యి వీటన్నిటికీ అంటు అనేది ఉండదు. అవి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచి పెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అయినా ఇంట్లో పులిహోర వండేవాళ్ళు. రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంటను చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఎప్పుడు నిద్రపోతూ ఉండేవారు, అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడు తింటూనే ఉండేవారు, అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసం ఉండేవాళ్ళు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు పంచమహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు.